అమెరికాకి పక్కలో బల్లెంలో ఉన్నటువంటి మరో దేశం క్యూబా. ఈ క్యూబా మీద కూడా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాడి చేస్తాము, ఇరాన్ తర్వాత దాని పనే పడతామని కూడా ప్రకటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ చమురు ఆంక్షలు ఉండడం వల్ల అక్కడ విద్యుత్ కొరత ఎక్కువగా ఏర్పడింది. చమురుని పూర్తిగా అక్కడికి వెళ్లకుండా ఆంక్షలు విధించేసి అక్కడ నిర్బంధించేశారు. ఇప్పుడు వాళ్ళు చీకట్లో బ్రతుకుతున్నారు. అక్కడ కూడా దాదాపు 60-70 సంవత్సరాలుగా ఈ కమ్యూనిస్టు పాలనే సాగుతుంది. ఈ కమ్యూనిస్టు పాలన అమెరికాకి పక్కలో బల్లెంలో తయారైంది. అక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందికి అయితే గురవుతున్నారు వాస్తవాలు మాట్లాడుకుంటే. అయితే ఇప్పుడు ఆ ప్రజల్ని రక్షించడం కోసం మేము దాడులు చేస్తామని అమెరికా చెప్తుంది, కానీ అమెరికా ప్రజల కోసం కాదు, తనకి బల్లెంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. అందుకోసమని ఇప్పుడు అమెరికా ఈ దాడులు చేయబోతుంది. దాంతో ఇప్పుడు రష్యాను చైనా ఈసారి ఎలాగైనా సరే క్యూబాని కాపాడాలి. ఎందుకంటే వీళ్ళ యొక్క సామ్రాజ్యాలు కూడా క్యూబాలో ఉన్నాయి. అందుకోసం ఇప్పుడు అక్కడికి రష్యా చమురుని పంపిస్తుంది. ఆ చమురుని అడ్డుకోవడానికి యూరప్ దేశాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. షాడో మార్గంలో, అంటే రష్యాకి చెందినటువంటి నౌకలే వేరే దేశాల జెండాలతో ఇప్పుడు అక్కడ చమురుని తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తే ఒక నౌక ఆల్రెడీ దొరికిపోయింది ఫ్రాన్స్కును బ్రిటన్కి. మిగతా కొన్ని నౌకలు వెళ్తున్నాయి. అలాగే చైనా కూడా ఆ నిర్బంధం నుంచి, అంటే ఆ చీకటి నుంచి బయటపడేయడం కోసం తన యొక్క సౌర శక్తిని పంపిస్తుంది. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి చైనాకి ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్నాయో ఆ దేశాల నుంచి కూడా ఈ యొక్క సౌర పలకాలను పంపించి వాళ్ళకి కరెంటు కష్టాలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే కొన్ని ఇన్స్టాల్మెంట్ కోసం చైనా సిబ్బంది కూడా క్యూబా వెళ్ళారు. అయితే అమెరికా ఖచ్చితంగా దాడులు అయితే చేస్తుంది ఒకవేళ వీళ్ళు ఇంకా సహాయాలు పెంచిస్తే. ప్రస్తుతానికైతే మేము క్యూబాకు ఉన్నాము అన్న విధంగా ఒకవైపు చైనా, ఒకవైపు రష్యా అయితే మంచిగానే సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఇవి ఎంతవరకు సపోర్ట్ చేస్తూ నిలబడగలవన్నదే చూడాలి. ఎందుకంటే రష్యా చమురు సహాయం చేయాలంటే దాని యొక్క పడవల్ని సముద్రం మార్గంతో తీసుకొని వెళ్తున్నప్పుడు యూరప్ దేశాలన్నీ కూడా విపరీతంగా అడ్డగిస్తున్నాయి. అమెరికా కూడా వీటికి సహాయం చేస్తుంది. మరొక వైపు చైనా కూడా తన యొక్క ప్రయత్నాలు చేస్తుంది. కానీ అది ఎంతవరకు సపోర్ట్గా ఉంటాయో, ఎంతవరకు సహకరిస్తాయో, మధ్యలో ఏమైనా చేతులు ఎత్తేస్తాయో ఏంటనేది చూడాలి. క్యూబా అయితే ఈ రెండు దేశాలు సపోర్ట్ చేయడం వల్ల ప్రస్తుతానికి అమెరికా దగ్గర లొంగిపోవడానికి అయితే ఆలోచిస్తుంది. మొదటి నుంచి లొంగిపోవడానికి ఇష్టపడలేదు, కానీ చర్చలు చేద్దాం, చర్చలు జరుపుదాం రండి అని అంటుంది. ఎందుకంటే మళ్ళీ అమెరికా అధ్యక్షుడు కోపం వస్తే సేమ్ వెనిజులాలో ఉన్నటువంటి నికోలస్ మదురోని ఎలాగ అరెస్ట్ చేశాడో ఆ విధంగా మళ్ళీ అరెస్ట్ చేస్తే పరువు పోద్దనే ఉద్దేశంతో క్యూబా ఈ విధంగా చర్చలకి అయితే పిలుస్తోంది. కానీ చైనా, రష్యా ఎప్పుడైతే సపోర్ట్గా నిలబడ్డాయో ఆ చర్చలకు పిలవడం ఆపేసింది.